ఏమంటారు కొడుకులు ఏమంటారు? ఏమంటాడు పెద్ద కొడుకే ఉంచుకున్నాడు ఇక్కడనే 7-8 నెలలు ఈయనే ఉన్నా. ఈయనే ఉంటే ఉండు అన్నాడు. ఉండు అంటే నేను ఊరికే ఒక్కడు పెడతాడా? ఎవరైనా కానీ మొగోళ్ళు సప్లై కొక్కున్నా కానీ ఆడవాళ్ళు అనాల అంటారని చెప్పి పొద్దుగాల పోయినా. మనం ఏదన్నా మాట్లాడు రాండిరా అని అంటే నన్ను ఆదాకుండా ఆర్టీ ఆఫీస్కి పోదాం పని చిన్నోడు తొలకొచ్చాడు. తొలకొత్తిగా ఇది ఇక్కడికి పోమన్నాడు. మేము వస్తాము నువ్వు పో అని ఆటోలో చిన్న కొడుకు దించిండా? చిన్న కొడుకు దించలే, ఆటోలో తోలేసి ఆటో అయినప్పుడు ఈ పిల్లవాళ్ళు చేసుకుందాం రమ్మన్నా నేనే. ఏమంటుండు మరి ఇప్పుడు? ఏది ఇక రాగానే పాయ మళ్ళీ నాకు ఎడగలిసింది కలవకనే పాయ. ఎంతసేపు అయినా వీడు ఉండేవాడు? నేనా అదే 2:30 అప్పటి నుంచి. చీకటి అవుతుంది. మీ అమ్మని ఇక్కడ కూర్చున్నట్టు పంచాయతీ ఫస్ట్ తీసుకోపోరి, రేపు ఏదైనా కలుగురి. నువ్వు ఏడున్నావే? నువ్వు ఎక్కడున్నావు? పోయినావు ఎందుకేనావు? జాగ కోసం అందరి దగ్గరికి వెళ్ళినావు. ఏమైంది? ఆయన కలవలేదు. మరి నువ్వు ఏడుకోవాలి మళ్ళా కావాలి. మరి గిడికి ఎంత వచ్చినావు? నీకు పోయినావు అటు, నీకు రూమ్ ఉన్నది కదా. మరి నన్ను ఎందుకు పిలిపించినావు వీడికి? సార్ ఓకే ఓకే సార్ ఓకే, నో ప్రాబ్లం. ఆమెకు రూమ్ ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. ఆమెనే మల్యాలు పోయింది ఆటో తీసుకొని. అక్కడ ఏదో ఇబ్బంది అయింది కావచ్చు, తెలియదు, అర్ధనంగా పోయింది. అడగండి, ముందట్టు ఉన్నది కదా. ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నన్ను ఇబ్బంది పెడితే నేనేం చేయాలి? ఓకే తీసుకోపోతాను, నాకు ఇబ్బంది లేదు. ఆమెకు ఫెసిలిటీస్ మొత్తం ఇచ్చిండే ఇక్కడ. అడగండి, ముందట్టు ఉన్నది కదా, అడగండి. అది మీరు మండే రాండి. వాళ్ళు అక్కడ తీసుకుంటారు అన్ని ఫెసిలిటీస్ చేస్తున్నాం, రూమ్ ఉన్నది, అన్నీ ఉన్నాయి, ఇక్కడ ప్రాబ్లం లేదు. అయినా పొద్దున ఆటో తీసుకొని వెళ్తాయి, మళ్ళీ అక్కడ రూమ్ కావాలన్నమాట.